వివరాలకు వెళదాం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఆందోళనల కార్యాచరణపై పార్టీ నేతలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే ఇంతటి వ్యతిరేకత ఎక్కడా చూడలేదన్నారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి జీఎల్టీ ఛార్జీలు కూడా చెల్లించేవాళ్లమని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులకు ప్రతి ఎకరాకు అదనంగా 10,000 వచ్చే పరిస్థితి ఉండేదని చెప్పారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీందర్ తాడేపల్లి నుంచి అందిస్తారు. రవీందర్, అనుశ్రీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 6 నెలల సమయం గడిచిపోయింది. అయినప్పుడు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు అమలు చేయని పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అడ్డమైన దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల పక్షాన వారి సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో కొద్దిసేపు క్రితం సమావేశం కూడా జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులతో పాటు రీజనల్ ఇన్ఛార్జీలు, అట్లాగే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులతో జగన్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం కూడా ఆ సమావేశం కొనసాగుతూనే ఉంది. దాదాపు 2 గంటల పైగా ఈ సమావేశం జరుగుతూనే ఉంది. అనేక నిర్ణయాలకు సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు మన సమాచారం అవుతుంది. అందులో భాగంగా ప్రధానంగా ప్రజా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఇష్యూస్ని కొన్నిటిని ఐడెంటిఫై చేశారు. వాటిలో ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్, అట్లాగే ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇట్లా కొన్ని అంశాలను ఇప్పటికే గుర్తించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వీటి మీద ప్రజా ఉద్యమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అవన్నీ కూడా కింది స్థాయి నుంచి, అంటే మండల స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, అట్లాగే నియోజకవర్గ స్థాయిలో, ఈ 3 స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని ప్లాన్ చేశారు. ఇది ఎప్పటి నుంచి చేయబోతున్నారు అనేది కూడా మరికొద్దిసేపట్లోనే వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఇటు రైతాంగ సమస్యలు కానీ, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అట్లాగే మహిళలకు ఇస్తా ఉన్నటువంటి సూపర్ 6 హామీలో ఏ ఒక్కటి అమలు చేయనటువంటి వైనం, వీటన్నిటి మీద కూడా ఉద్యమం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇప్పటికే బకాయిగా ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు ఏ ఒక్క అమౌంట్ కూడా రిలీజ్ చేయని పరిస్థితుంది. నేపథ్యంలో విద్యార్థులను అయితే కాలేజీల నుంచి గెంటేస్తున్నటువంటి పరిస్థితుంది. దీంతో పేద వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఏకంగా వ్యవసాయ కూలీలుగా మారిపోతున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నెలకొన్నాయి. సో ఇలాంటి వాటి అన్నిటి మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఆ పెండింగ్ నిధులన్నింటిని కూడా విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అవుతుంది. ఆ మేరకు పార్టీ ముఖ్య నాయకులతో కూడా ఇదే విషయం మీద చర్చించారు. అట్లాగే మామూలుగా అయితే 1 సంవత్సరం పాటు ప్రభుత్వానికి ఒక టైం ఇవ్వాలని జగన్ మొదట్లో అనుకున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక 6 నెలల సమయమైనా ఇవ్వాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ 6 నెలల సమయం ఇప్పటికి పూర్తయిన నేపథ్యంలో ఇక ప్రజల అవసరాల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా రోడ్డు మీదకి వెళ్లాల్సిందే అనేది జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం. అందులో భాగంగా ఈ 3 అంచెల పోరాటాన్ని అనేది ప్రస్తుతానికి నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉద్యమాలు చేయాలనేది ప్లాన్ చేశారు. ఇదంతా కూడా అంటే ఇప్పటికే కరెంటు ఛార్జీల పరంగా చూస్తే ఇప్పటికే దాదాపు 11,000 కోట్ల పైగా ప్రజల మీద బాదురు అన్నట్టు విద్యుత్ ఛార్జీల భారాన్ని వేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో వీటి అన్నిటికీ ప్రభుత్వం తలొంచేలాగా చేయాలంటే ఖచ్చితంగా ప్రజల తరపున పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటనేది మరికొద్దిసేపట్లో పార్టీ సంబంధించిన నాయకులు మీడియాకు వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రవీందర్.